హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మైగ్రేన్ ఎందుకు వస్తుంది, ఇది ఎలా వ్యాపిస్తుంది, మొదలగు విషయాలు తెలియచేయడానికి ఫిడికస్ హోమియోపతిలో సీఈఓ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సార్, అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది సార్? రైట్. సో మైగ్రేన్ అనేది ఏ టైప్ ఆఫ్ హెడేక్, అది ప్రైమరీ హెడేక్ అంటారు. సో ప్రైమరీ హెడేక్ అంటే ఏంటంటే మనకు సెకండరీ కాజెస్ ఎటువంటివి లేకుండా వచ్చే హెడేక్ని ప్రైమరీ హెడేక్ అంటారు. సో దీన్ని వన్ సైడెడ్ హెడేక్ అని కూడా అంటారు, స్ట్రెస్ హెడేక్ అని కూడా అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ కాదు, పెరిగే కొద్దీ అది సీరియస్ కాంప్లికేషన్స్లోకి రాదు. సో మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే ఇది విమెన్నే ఎక్కువ అఫెక్ట్ చేస్తుంది కంపేర్ టు మెన్. సో మనము ఒక 4 పీపుల్ తీసుకుంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళని మోస్ట్లీ దాంట్లో 3 మెంబర్స్ విమెన్ ఉంటారు, ఓన్లీ 1% మెన్ ఉంటారు. సో ఇది 3:1 రేషియోలో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే విమెన్కి 3, మెన్కి 1. సో 3:1 రేషియోలో ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో చూసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో ఇది లైఫ్ థ్రెటనింగ్ కాదు, కాకపోతే ఎవరైతే గ్రో కావాలనుకుంటారో సో ఇది వాళ్ళు చేసుకునే ఎవ్రీడే యాక్టివిటీస్కి బాగా అడ్డొస్తుంది అనమాట. సో కుకింగ్ చేసినా కానీ, జాబ్కి వెళ్ళినా కానీ, సో జాబ్లో ఏదన్నా పైకి వెళ్ళాలన్నా కూడా సో ఇది వాళ్ళను వెనక్కి లాగుతూ ఉంటుంది, ఎందుకంటే చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది దీనివల్ల. సో అంతేకాకుండా దీనికి అలోపతి ఆర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము. అంటే మీరు ఒక న్యూరాలజిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ లేదనమాట. దీనికి ఏది ఉన్నా కూడా టెంపరీ రిలీఫ్ అంటే ఆ మెడిసిన్ వేసుకున్నంత వరకు తగ్గుతుంది, సో మళ్ళీ వస్తుంది. అంతేకాకుండా ఆ మెడిసిన్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా వేసుకున్నా కూడా పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉండదు. సో మళ్ళీ వస్తూనే ఉంటుంది. మా దగ్గరకు వచ్చే కొంతమంది విమెన్ ఏంటంటే 20 years నుంచి ఈ డిసీజ్తో బాధపడుతూనే ఉంటారు, మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. సో వాళ్ళకి తెలుసు మెడిసిన్స్ వాడడం మంచిది కాదు, పెయిన్ కిల్లర్ వాడడం మంచిది కాదు అని, అయినా కూడా తప్పక వాడుతూ ఉంటారు. వీళ్ళకంతా హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అది ఎలానో మనం చూద్దాం. సార్, అసలు ఈ మైగ్రేన్ రావడానికి సిమ్టమ్స్, సైన్స్ ఏముంటాయి సార్? రైట్. సో మైగ్రేన్లో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ హెడేక్ అనమాట. సో మనకు దీనికి ప్రోడ్రోమల్ ఫేజ్ అని ఉంటుంది, ఆరా ఫేజ్ అని ఉంటుంది, హెడేక్ ఫేజ్ అని ఉంటుంది, తర్వాత పోస్ట్ డ్రోమల్ ఫేజ్ అని ఉంటుంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే హెడేక్ వచ్చే ఒక 2-3 days ముందే వాళ్ళకు సిమ్టమ్స్ అనేవి బయటపడుతుంటాయి. సో వాళ్ళకి డిప్రెషన్ రావడం కానీ, లేకపోతే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ముందే వస్తుందని. నెక్స్ట్ ఆరా ఫేజ్ ఉంటుంది. ఆరా ఫేజ్ అంటే కొంచెము వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది ఈ ఫేజ్లో. సో ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ హెడేక్ వస్తుంది. ఈ హెడేక్ అనేది మోస్ట్లీ అంటే 60% ఆఫ్ ది హెడేక్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వస్తుంది. అందరికీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రావాలని లేదు. సో ఒక 40% ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే బోత్ సైడ్స్ వస్తుంది అనమాట. అంటే నార్మల్ హెడేక్ లాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పోస్ట్ డ్రోమల్ ఫేజ్ ఉంటుంది. ఈ పోస్ట్ డ్రోమల్ ఫేజ్లో ఒక్కసారి హెడేక్ వచ్చిపోయిన తర్వాత వీళ్ళకి డిప్రెషన్ రావడం కానీ, సాడ్నెస్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొంతమందికి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుందన్నమాట. కొంతమందికి సూదులతో గుచ్చినట్లుంటుంది, కొంతమందికి సుత్తితో కొట్టినట్లుంటుంది, కొంతమందికి పల్సేటింగ్ టైప్ ఆఫ్ హెడేక్ అంటాం అనమాట. సో బర్స్టింగ్ టైప్ ఆఫ్ హెడేక్, డిఫరెంట్ సెన్సేషన్స్ వీళ్ళలో ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే వన్ సైడెడ్ ఏదర్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ హెడేక్ ఉండడం, సో స్ట్రెస్ ఉన్నప్పుడు పెరగడం, ఇవన్నీ మనము కామన్గా చూసే సిమ్టమ్స్. సార్, అసలు బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఫంక్షన్ ఎలా జరుగుతుంది? బ్రెయిన్ అనేది ప్రతి ఒక్క పార్ట్ లాగా అది కూడా ఒక ఆర్గాన్ అనమాట. సో ప్రతి ఒక్క పార్ట్కి మనకు ఆర్టీరియల్ సప్లై అనేది ఉంటుంది, అంటే ఆర్టరీస్ అనేవి సప్లై చేస్తుంటాయి. బ్రెయిన్కి కూడా ఆర్టరీస్ సప్లై చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఆర్టరీస్ ఎలా ఉండాలి, బాగా థిక్గా ఉండకూడదు, థిన్గా ఉండకూడదు, ఎంత సైజులో ఉండాలో అంత సైజులోనే ఉండాలన్నమాట. సో మెయిన్గా ఈ ప్రాబ్లం అనేది బ్రెయిన్ ఆర్టరీస్లో వచ్చే డిసీజ్ అనమాట ఇది. సార్, అసలు మైగ్రేన్ వచ్చిన వాళ్ళు అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎలాంటి టెస్టులు చేస్తారు సార్? రైట్. సో మైగ్రేన్ కంటూ స్పెషల్ టెస్ట్లు అంటూ ఏముండవు. ఎందుకు అంటే సో ఆ సిమ్టమ్స్ని బట్టే మనం మైగ్రేన్ అని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనము ఎంఆర్ఐ చేస్తాము, తర్వాత ఈఈజీ అంటాం, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, అంటే బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తామన్నమాట. ఎందుకు చేస్తామంటే ఏమన్నా సెకండరీ కాజెస్ ఉన్నాయా. సో మోస్ట్ కామన్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఏమన్నా ఉన్నాయా, బ్రెయిన్ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని సెకండరీ కాజెస్ రూల్ అవుట్ చేయడానికి చేస్తాం తప్పితే సో యాక్చువల్గా ఈ మైగ్రేన్ కంటూ ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. సార్, అసలు మైగ్రేన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ మైగ్రేన్ వచ్చేసి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మైగ్రేన్ అనేది ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సో మైగ్రేన్లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరు ఒక ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే ఒక న్యూరాలజిస్ట్ దగ్గరకో,
లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాం, అలోపతి అంటాం. సో దీంట్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దీంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే సో వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. సో పెయిన్ కిల్లర్స్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అందరికీ తెలుసు. సో అది ఒక కిడ్నీని డ్యామేజ్ చేయొచ్చు, లివర్ని డ్యామేజ్ చేయొచ్చు, లేకపోతే నర్వ్స్ని డ్యామేజ్ చేయొచ్చు, మీ ఇంటెస్టైన్లో ప్రాబ్లమ్స్ తీసుకొని రావచ్చు. సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా సో భరించి మెడిసిన్ వేసుకుందాము అంటే వేసుకుంటారు. సో పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ డిసీజ్ వస్తూనే ఉంటుంది. సో పర్మనెంట్ ట్రీట్మెంట్ లేకుండా ఏదో మీరు పొద్దున ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, ఒక టాబ్లెట్ వేసుకొని పోవడం. సో ఆ టాబ్లెట్ ఈ హెడేక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కాకుండా ఆ టాబ్లెట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రెండింటిని భరించాల్సి వస్తుంది, ఎటువంటి రిలీఫ్ లేకుండా. సార్, ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి మీ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఈ ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుంది సార్? సో హోమియోపతి అనేది మైగ్రేన్లో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఫస్ట్ డిఫరెంట్ స్టేజెస్ అనమాట. సో ఏమవుతుంది అంటే మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మీకు మైగ్రేన్ వచ్చినా సో ఆన్ ది స్పాట్ మీరు మైగ్రేన్ సఫర్ అవుతున్నారు, అప్పుడు కూడా మైగ్రేన్ని కంప్లీట్గా తీసేసి కంప్లీట్గా క్యూర్ చేయడానికి కూడా ఈ హోమియోపతి మెడిసిన్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా హోమియోపతి అనేది సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మైగ్రేన్ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది హెడేక్ని తగ్గిస్తుంది, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది హెడేక్ని తగ్గిస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అసలు కంప్లీట్గా హెడేక్ రాకుండానే పోతుంది అనమాట. ఇవన్నీ ఎలా? వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చినా, ఆయుర్వేద కానీ, అలోపతి కానీ, యునాని కానీ, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చినా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంటుందన్నమాట, హోమియోపతి అనేది చాలా స్లోగా పనిచేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. సో మనకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మెడిసిన్, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ సిమ్టమ్స్ అనేవి కూడా చాలా క్విక్గా తగ్గిపోతాయి. అంటే టైమ్లీ, ఎంత క్విక్గా అంటే చాలా ఫాస్ట్గా మనకు ఈ మైగ్రేన్ హెడేక్స్ కూడా తగ్గిపోతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో అది ఏ ఏజ్లో కానీ, సో మైగ్రేన్ అనేది యంగ్ ఏజ్ వాళ్ళకి రావచ్చు, చిన్నపిల్లలకు కూడా మైగ్రేన్స్ చూస్తుంటాను అనమాట. వాళ్ళలో ఆ ఏజ్లో హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం చాలా సేఫ్. అలోపతి మెడిసిన్స్ ఇచ్చి, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళ బాడీలో ప్రాబ్లమ్స్ లేకుండా సో హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సార్, మైగ్రేన్ రావడం వల్ల బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటారు? సో మైగ్రేన్ వల్ల మెయిన్గా మనం చూసే చేంజ్ ఏంటంటే సో మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్రెయిన్లో ఆర్టరీస్ అని ఉంటాయి. ఈ ఆర్టరీస్ ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతాయో సో ఈ ఆర్టరీస్ ఎన్లార్జ్ కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్గా ఈ మైగ్రేన్ వల్ల ఏంటంటే జెనెటిక్ రీజన్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల వస్తుంది. అంతేకాకుండా చాలా రీజన్స్ ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల వస్తుంది, లేకపోతే కొన్ని ఫుడ్స్ వల్ల వస్తుంది. సో ఎస్పెషలీ మోనోసోడియం గ్లూటమేట్ అంటారు. సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి. సో మెయిన్ వచ్చి వీళ్ళలో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆల్రెడీ ఉంటుంది, అంటే వాళ్ళ ఫాదర్కో మదర్కో లేకపోతే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్లో ఎవరికన్నా ఉంటుంది. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సార్, ఈ మైగ్రేన్కి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అసలు ఎలాంటి నష్టాలు వస్తాయంటారు? సో మైగ్రేన్ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే పెద్ద డెత్ కానీ లేకపోతే సీరియస్ కాంప్లికేషన్స్ కానీ ఏముండవండి. సో మెయిన్గా జరిగేది ఏంటంటే చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఆ పెయిన్ ఒక్కొక్కసారి చేయి దాటిపోయి చాలా సివియర్ కావచ్చు అంతే తప్పితే సో అంత సివియర్ కాంప్లికేషన్స్ ఏముండవు. మెయిన్గా ఇది చేసేది ఏంటంటే మీ డే టు డే యాక్టివిటీస్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో చాలామంది మా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే సార్ మేము ఫంక్షన్లోకి పోవడం మానేసాము, లేకపోతే ఆఫీస్ పోవడం మానేసాము. కొంతమంది విమెన్ అయితే సో ఈ మైగ్రేన్ వల్ల జాబ్స్ మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళని కూడా చాలామంది మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చి సో మళ్ళీ సక్సెస్ఫుల్గా ట్రీట్ అయ్యి మళ్ళీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సార్, మైగ్రేన్కి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా సార్? సో మైగ్రేన్కి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో కొంతమంది కొన్ని ఫుడ్ మెటీరియల్ పడదు, సో వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ ఫుడ్నే మానేయాలి. లేకపోతే కొంతమందికి ఏంటంటే కొన్ని మెడిసిన్స్ పడవు, వాళ్ళు ఆ మెడిసిన్స్ మానేయాలి. కొంతమందికి టైప్ ఆఫ్ స్ట్రెస్, ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు మైగ్రేన్ వస్తుంది, వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి దూరంగా ఉండాలి. దీంతోపాటు ఇవన్నీ డిసీజ్ స్పెసిఫిక్. దీంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా నిద్రపోండి, హెల్తీ డైట్ తీసుకోండి, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటే సో మీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యి సో మైగ్రేన్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈవెన్ దో మీకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ తగ్గి సో మీరు హెల్తీగా ఉంటారు. సార్, మైగ్రేన్ ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రావడం అనేది జరుగుతుందా? రైట్.
సో హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఒక్కసారి తగ్గిపోతే మళ్ళీ రావడం అనేది చాలా రేరు. సో కొంతమందికి వస్తుంది, మేబీ ఒక 100 కేసెస్ వచ్చాయండి మా దగ్గరికి. సో 98% ఆఫ్ ది పీపుల్కి మళ్ళీ రిపీట్ కావన్నమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకరో ఇద్దరికో మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సార్ ఇదేమైనా హెరిడిటరీ ఉందా సార్ మైగ్రేన్కి, లేదా ఎవరికైనా రావచ్చు? సో మైగ్రెయిన్లో మనం 100 పేషెంట్స్ని తీసుకుంటే 60% ఆఫ్ ది పేషెంట్స్కి హెరిడిటీలో ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ మదర్కి కానీ లేకపోతే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్కో ఎవరికో ఒకరికి ఆల్రెడీ మైగ్రేన్ ఉంటుంది, అందుకు వీళ్ళకి కూడా వస్తుందన్నమాట. సో హెరిడిటీ ఉంటేనే రాదు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమనుకున్నాం మనము, కొన్ని ఫుడ్ మెటీరియల్స్ అనుకున్నాము, స్ట్రెస్ అనుకున్నాము, కొంతమందికి ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది, ఎందుకంటే దే డోంట్ నో హౌ టు ఎక్సర్సైజ్. సో ఏదన్నా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. కొంతమందిలో ఒక 40% ఆఫ్ ది కేసెస్లో ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, కాకపోతే వీళ్ళకి కొత్తగా వస్తుందన్నమాట. సో బోత్ టైప్స్ ఆర్ పాసిబుల్, బట్ 60% ఆఫ్ ది కేసెస్లో మనము ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ చూస్తాం. సార్ అసలు ఈ మైగ్రేన్కి హోమియోపతి ట్రీట్మెంట్ ఎన్ని డేస్ పడుతుంది సార్? ఎన్ని డేస్ ఆర్ మంత్స్, ఎంతకాలం పడుతుంది? హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ కానీ డాక్టర్ ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. సో మా దగ్గరకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయి, సివియర్ హెడేక్తో వస్తారు. సో ఒక్క డోస్తో నెక్స్ట్ డే వాళ్ళకు కంప్లీట్గా హెడేక్స్ కంప్లీట్గా పోయిన కేసులు చాలా ఉన్నాయి. సో మెయిన్గా ఇదేంటంటే ఎవరు డాక్టరు, సో ఆ డాక్టర్ టాలెంట్ ఉందా లేదా, సో చదువుకొని పాస్ అయ్యాడా మెడిసిన్, లేకపోతే ఎలా పాస్ అయ్యారు, మెయిన్గా డాక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. డాక్టర్ ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు, ఏ మెడిసిన్ సెలెక్ట్ చేస్తున్నాడు, ఎంత పొటెన్సీతో సెలెక్ట్ చేస్తున్నాడు, ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాడు. సిమ్టమ్స్ అనేవి ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ రాకుండా ఉండేయాలి అంటే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కన్నా మీరు కొన్ని రోజులు తీసుకోగలిగితే సో మళ్ళీ మీకు ఈ హెడేక్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రం హోమియోపతిలో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న లేటెస్ట్ మెడిసిన్ ద్వారా చాలా క్విక్గా జరిగిపోతుంది అన్నమాట. సార్ మైగ్రేన్ గురించి, వాటి పరిష్కార మార్గాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.